హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇదేంటంటే నైట్ డిన్నర్ వ్లాగ్ అండి. నేను డిన్నర్కి ఎగ్ పాలక్ చేశాను. పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవే కాకుండా దాంట్లోని వైటమిన్స్ లైక్ వైటమిన్ సి, కే, ఏ, తర్వాత మినరల్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి మనం పాలకూర పెడితే చాలా మంచిదన్నమాట. పిల్లలకి కాదండి, మనకు కూడా అది మరీ ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ బాండీ తీసుకుంటున్నా, దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను. దీంట్లో నేను ఇక్కడ టొమాటో యూజ్ చేయట్లేదు. ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాలండి. ఏగినాక కొంచెం పాలకూర కడిగి పెట్టుకునేది మనం దాంట్లో వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి బాగా. నేను ఇక్కడ టొమాటో యూజ్ చేయట్లేదండి. జనరల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే పాలకూరలో తర్వాత క్యాబేజ్లోని మనము టొమాటో యూజ్ చేయకూడదని విన్నాను. అంటే అది యూజ్ చేస్తే రాళ్ళు వస్తాయి, మన బాడీలోని స్టోన్స్ ఏర్పడతాయి అని చెప్పి నేను విన్నాను అనమాట. సో ఇదేంటంటే మనం బాగా మగ్గనిచ్చినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వాసన పోయేంత వరకు బాగా మనం మగ్గనిచ్చిన తర్వాత ఎగ్స్ తీసుకొని దాంట్లో వేసేసాను. తర్వాత ఏంటంటే కొంచెం పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చానమాట. తర్వాత దీంట్లో ఏంటంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను యూజ్ చేశాను. అదేంటంటే అచ్చం మన హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట రెసిపీ. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక కప్లోని నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్ కార్న్ఫ్లోర్లో మనం కొంచెం కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి మిల్క్, అది వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న హాఫ్ కప్పు మిల్క్ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత హెర్బల్ మిక్స్ అని చెప్పి బ్లింకిట్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా వేసుకోవాలన్నమాట. అచ్చం మనకి హోటల్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో అంతేనండి. ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసేసుకొని దాంట్లో వేసేయడమే, మరుగుతున్న కర్రీలో వేసేయడమే. టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని మనం పరోటాతో కానీ తర్వాత పూరీతో కానీ లేదంటే చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేను ఇక్కడ పరోటాలు కొన్ని, చపాతీలు కొన్ని చేసుకున్నాను. నైట్ టైం యూజువల్గా మేము ఫుడ్ తినమన్నమాట, ఇట్లా బ్రేక్ఫాస్టే తింటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ నేను వంట చేస్తుంటే ఆ వాసనకి
మా స్పెషల్ గెస్ట్ ఒకటి వచ్చేసిందండి. మీరు చూస్తారా నా స్పెషల్ వ్యాలంటీన్? చూసేయండి. ఇదిగోండి, ఇదిగోండి మా డేజీ గార్డ్ అనమాట. ఇది మా పెట్ అనమాట. అది స్మెల్కి అక్కడ వచ్చి మజ్జిగలో కొంచెం మనం అదేంటి జీలకర్ర, సోంపు, తర్వాత దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని జస్ట్ మనం గార్నిషింగ్ చేసుకోవడమే మజ్జిగలోని. సూపర్ ఉంటుందండి. నైట్ టైం అయితే భలే అరుగుతుందనమాట. మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. మరి కావాలంటే మనం సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు అనమాట. అంతేనండి, చాలా బాగుంటుంది. సో ఇంతేనండి ఈరోజుకి వ్లాగ్. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకా మీకు ఏం కావాలి, మీకు ఏమేమి స్పెషల్స్ కావాలి రివ్యూ కూడా ఇవ్వచ్చండి. సో నేను తింటా ఉంటే మా డేజీ గార్డ్ కూడా అక్కడ తన ఫుడ్ తను తినేస్తుంది అనమాట. ఈరోజు నుంచి నా బ్లాగ్స్లో మా డేజీ గార్డ్ కూడా ఉంటాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్